హాయ్ అండి, అందరికీ ముందుగా వచ్చేసి హ్యాపీ ఉగాది, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరంలో మీరు ఏవైతే పనులు స్టార్ట్ చేస్తున్నారో అండ్ ఏవైతే చేయాలనుకుంటున్నారో, చేసిన వాళ్ళు ఉంటారో అందరికీ దేవుడి కృప వల్ల అందరూ మంచిగా ఉండాలి, వాళ్ళు అనుకున్నవన్నీ జరగాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఇవాళ కొత్త సంవత్సరం అండ్ ఈ కొత్త ఇంట్లో అయితే మా ఫస్ట్ ఫెస్టివల్ అండి. సో నేను బాబుతో చేయించాలి అనుకున్నాను. సో తను ట్రై చేస్తున్నాడు, అంటే నేను ప్రాసెస్ చెప్తుంటే తను చేస్తున్నాడు. కానీ ఈ టైంలో తను అంటే ఆడపిల్ల ఉంటే తనతో చేయించేదాన్ని, బట్ ఇంకా అన్నీ వాళ్ళే అనుకొని అయితే నేర్పిస్తున్నానండి. సో ఏమీ బాధపడకుండా, కానీ ఏదో లోటు అయితే అనిపిస్తుంది ప్రతి ఫెస్టివల్కి, అది చెప్పలేని ఫీలింగ్. సో ఫస్ట్ తన ఫొటోస్ అన్నీ తనే క్లీన్ చేశాడు, పూలన్నీ పైన చెట్లకు తీసుకొచ్చి తనే పెట్టానండి. పెట్టేసి ఇంకా నేను చింతపండు రసం చేసిస్తే కుండకు బొట్టు పెట్టి ఆ రసాన్ని వాటర్ని అయితే యాడ్ చేశాడు. వేసినాక మామిడికాయ ముక్కలు, అంటే మనం ముక్కలుగా వేసుకోవచ్చు, తురిమి కూడా వేసుకోవచ్చు. అంటే మీరు ఏ ప్రాసెస్లో చేస్తారో అది కూడా కామెంట్ చేయండి. నేను చేసే ప్రాసెస్ అయితే ఇది. చింతపండు రసం వేసుకున్నాక మామిడికాయ ముక్కలు అండ్ బెల్లం, స్వీట్నెస్కి తగినంత అండి, బెల్లము, సోంపు, పుట్నాలు, కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు అండ్ వేప పువ్వులండి. ఇవన్నీ అయితే యాడ్ చేసుకొని, అంటే చాలామంది ఇందులో డ్రై ఫ్రూట్స్ వేస్తారు, గసాలు వేస్తారు, కానీ నేనైతే ఈ చెడు రుచులు మాత్రం ఏవైతే ఉన్నాయో అవి మాత్రం యాడ్ చేస్తానండి. సో మన లైఫ్లో ఏవైతే తీపి చేదు అనుభవాలు ఉంటాయో ఆ ప్రకారంగా ఈ పచ్చడి అయితే చేస్తారని అంటారు. సో అదేవిధంగా అయితే మా అమ్మ వాళ్ళు ఎలా చేస్తుండేనో నేను కూడా అలానే చేస్తున్నానండి. సో ఇవన్నీ యాడ్ చేసేసుకొని అయితే కలిపేసేయాలి. ఇక బాబు కొద్దిగా కారం వేశాడు. వేసిన తర్వాత కంకణం ఫస్ట్ కట్టమంటే తనకు కట్టరాలేదు పాపం, మళ్ళీ కట్టాడండి. ఇంకా చిన్న కుండకు కూడా కట్టేసి ఇంకా గట్టతో కలుపుతూ ఉన్నాడు. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి. అంటే ఫస్ట్ ఫెస్టివల్ కదా, సో నేను ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేసింది. అండ్ నాకు ఈ ఫెస్టివల్ కూడా చాలా ఇష్టం, ఉగాది. సో అందులో మా బాబుతో చేయించడం ఇంకా హ్యాపీగా ఉంది నాకైతే. ఇంకా తనైతే పచ్చడి కలుపుతూ ఉన్నాడండి. పచ్చడి కలిపేసిన తర్వాత ఇంకా నేను నైవేద్యం అయితే పెట్టమన్నాను. దీపారాధన కోసం అయితే అతను వచ్చేసి ఒత్తులు చేంజ్ చేసుకొని ఆయిల్ అయితే వేసుకున్నాడు. ఇంకా దీపారాధన చేసుకొని అగరబత్తులు ముట్టియడానికి అయితే చాలాసేపు టైం తీసుకున్నాడండి పాపం. ఫస్ట్ టైం కదా, రాదు. చిన్నపిల్లలకంటే మనం ఎంతో ఓపికతో నేర్పిస్తే వాళ్ళంతా బాగా నేర్చుకుంటారు. అండ్ ఇంకొకటి, వాళ్ళకు చెయ్యాలన్న ఫీలింగ్ కూడా వస్తుంది. కరెక్ట్గా లేట్ చేసినా సరే పర్ఫెక్ట్గా చేసే విధానం అయితే నేర్చుకుంటారండి. అది నా పర్సనల్ ఒపీనియన్. సో అందువల్ల నేను ఎంత ప్రాసెస్ అయినా కూడా బాబుతోనే చేయించాను. సో తనైతే నేర్చుకున్నాడు ఒక విధంగా అయితే ఫస్ట్ టైము. నాకు హ్యాపీగా అనిపించింది. అంటే ఇంకా పిల్లలకు కూడా మనం నేర్పించాలి, ఈ వయసే కదా. సో బాబుకైతే ఇప్పుడు ఆల్మోస్ట్ 7 years అండి. సో కరెక్ట్ ఏజ్ అని నేనైతే అనుకుంటున్నాను. మీరందరు ఎలా చేసుకున్నారు అండ్ అంటే ఈ ఫెస్టివల్లో మీరు ఏమేమి చేంజెస్ చేస్తారు, పచ్చడిలో ఇంకేమేమి యాడ్ చేస్తారు అనేది కూడా కమెంట్ చేసేయండి. సో ఇంకా అగరబత్తులను అయితే రకరకాలుగా తిప్పేస్తున్నాడండి, అటు ఇటు. ఇంకా తనకు నచ్చిన విధంగా అయితే పూజ అయితే చేశాడు. చేసి ఇంకా అగరబత్తి స్టాండ్కి అయితే వెలిగించాడు. ఇంకొక అగరబత్తి తీసుకొని మళ్ళీ హారతి ఇవ్వడానికి అయితే ముట్టిస్తున్నాడండి. పాపం వెలగట్లేదు, చాలాసేపు కష్టపడ్డాడు. ఇంకా అలాగైతే నైవేద్యం అయితే ఇంకా చేయలేదండి నేను. అప్పటి వరకు అయితే పటిక బెల్లం అయితే నైవేద్యం పెట్టి హారతి అయితే తనకి ఇవ్వాలని చాలా ఆశగా ఉండే. సో ఇంకా తన ఇంటెన్షన్ ఎందుకు నేను ఇది చేయాలని, ఇంకా టైం పడుతుందని అయితే తన హారతి అయితే ఇచ్చేసాడండి. ఇంకా హారతి ఇచ్చి తన నా దగ్గరికి మాకు హారతి ఇవ్వడము అండ్ తను చేసిన పచ్చడి తను స్వయంగా దేవుని దగ్గర పెట్టడము, అంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడంటే, మనం చెప్తున్న కొద్దీ తను చేస్తున్నాడు కదా. మనం చెప్పడం ఈజీ అండి, బట్ ఆ ఏజ్లో వాళ్ళు చేయడం మనకు గ్రేటే అనిపిస్తుంది. నాకైతే చాలా హ్యాపీ.
సో ఇంకా మా ఫెస్టివల్ అయితే ఈ విధంగా జరిగింది. మీరు అనేది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు?